చేస్తే చివరికి ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు ఇప్పుడు చివరికి గవర్నర్ పొజిషన్ల వరకు కూడా ఈ నామినేటెడ్ పోస్టుల పేరుతో అందుతో దాని పేరుతో లక్షలు కోట్లాది రూపాయలు కలెక్ట్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. దాంట్లో అమాయకులు ప్రతి సందర్భంలో ఇరుక్కుంటున్నారు. ఆ తర్వాత వాళ్ళు చెప్పుకోలేక బయటికి రాలేక ఇబ్బంది పడుతున్న సందర్భం చూస్తున్నాం. అంతేకాకుండా కొద్దిమంది అప్పులు చేసి మరీ ఆ పదవిని అలంకరిద్దామనే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఎవరికి చెప్పుకోలేక దాని నుంచి బయటపడలేక అంతర్మదనంతో కుమిలిపోతున్న పరిస్థితి మనం తెలుస్తూ ఉంటుంది. కానీ నిన్న మనం నిన్న ఒక న్యూస్ని బ్రేక్ చేసాం. అందులో ముఖ్యంగా చూస్తే ఏవైతే ఈ నామినేటెడ్ పదవుల పేరుతో జనాలు ఎలా బురిడి కొట్టిస్తారు, ఆ బురిడి కొట్టించే క్రమంలో అమాయకులను ఎలా మాటలో దింపుతారు, మాటలతో వాళ్ళని ఎట్లా మంత్రముగ్ధుల్ని చేసి వాళ్ళని బుట్టలో పడేస్తారనే దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాము. అందులో ముఖ్యంగా పసునూరు ప్రవీణ్ రెడ్డి ఈ వ్యక్తి ఫస్ట్ ఒక రియల్ ఎస్టేట్కి సంబంధించిన వ్యక్తిగా పరిచయం అయ్యి ఆ తర్వాత తనకి అన్ని పార్టీల్లోనూ అన్ని స్థాయిల్లోనూ తనకు పరిచయాలు ఉన్నాయంటూ చెబుతూ రావడంతో పాటు దానికి సంబంధించి కొన్ని ఆధారాలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. అప్పటికే జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ని అందులో తను కూడా ఉన్నాను అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఈ అమాయకులను బుట్టలో వేసుకుంటారు. ఆ బుట్టలో వేసుకున్న వాళ్ళు అక్కడితో ఆగట్లేదు. ఏ పొజిషన్ కావాలన్నది మనము కామెడీగా ఆలోచిస్తే వెంకీ అనే ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. అందులో మీకు జింకు కావాలా బంకు కావాలా అన్నట్టు ఇక్కడ చిన్న పొజిషన్ ఏది ఒక ఫిల్మ్ ఏదైతే సెన్సార్ బోర్డు ఉందో సెన్సార్ బోర్డులో మెంబర్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్లో ఒక సభ్యుడిగా కూడా నేను మీకు పొజిషన్ ఇప్పిస్తాననేంత స్థాయికి వాళ్ళ అవినీతి లేకపోతే వాళ్ళ మాటలు వెళ్తున్నాయంటే మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఏ స్థాయిలో పెట్టలేకపోతున్నారు అన్నది. ఈరోజు మళ్ళీ మరొకసారి మనం శశిధర్ని మనతో పాటు లైవ్లోకి తీసుకొచ్చాం. ఎందుకంటే ఏదైతే నిన్న మనము చేసిన లైవ్ ఉందో దానికి కొనసాగింపుగా ఇవాళ లైవ్ని మనం కొనసాగిస్తున్నాము. ముఖ్యంగా చూస్తే మాత్రం ఏదైతే నామినేటెడ్ పదవుల పేరుతో ఏదైతే పందేరం నడిపే ప్రయత్నం చేశారో అందులో బాధితుడిగా ఆయన ఉన్నారు. అతన్ని ఈ రొంపులోకి దింపిన వ్యక్తిగా ప్రవీణ్ కుమార్ ఉన్నారు, పసునూరు ప్రవీణ్ కుమార్ రెడ్డి. ఆయనని మనం లైవ్కి రమ్మని ఆహ్వానించాము. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళకి ఇప్పటికీ ఆయన ఎప్పుడో ప్రీ షెడ్యూల్డ్ మీటింగ్స్ ఉన్న వల్ల ఇవాళ రాలేకపోతాను, రేపు వస్తాను అని చెప్పారు. ఆ చాటింగ్ కూడా నేను మరి కాసేపట్లో నేను బయట పెడతాను. ఆయన చెప్పే ప్రకారం రేపు ఖచ్చితంగా ఆయన లైవ్కి వస్తారు. కాబట్టి లైవ్లోకి వచ్చినప్పుడు నిన్న ఏదైతే చెప్పిన మాటలు ఉన్నాయో నిన్న ఏవైతే తను కరెక్ట్ అనే విషయం చెప్పుకునే ప్రయత్నం చేశారో ఆ ప్రయత్నం ఎంత మాత్రం కరెక్ట్ అని మనం చూద్దాం. ఒకసారి శశిధర్ గారిని మళ్ళీ మరొకసారి మనము గుర్తు చేసుకుని ఇప్పుడు ఒకసారి మీరు చూడొచ్చు లైవ్లో నేను తనతో చేసిన చాటింగ్. హాయ్ ప్రవీణ్ గారు, చిదంబర్ హియర్ ఫ్రమ్ బీఆర్కే న్యూస్, ప్లీజ్ కాల్ బ్యాక్ అని పెట్టాను. ఎందుకంటే అప్పటికే 2-3 సార్లు కాల్ చేసేదని తెలియలేదు. సో గుడ్ ఈవినింగ్ అండి, ఐఎమ్ నాట్ ఇన్ సిటీ, విల్ కాల్ యూ బ్యాక్ ఆఫ్టర్ రీచింగ్ అని చెప్పి అతను రెస్పాండ్ అయ్యారు. దానికి యాజ్ మెన్షన్డ్ ఎస్టర్డే ఐ రిక్వెస్ట్ యూ టు జాయిన్ అవర్ లైవ్ షో టుడే at 7 PM అండ్ క్లియర్ ద థింగ్స్ అని పెట్టాను. ఎందుకంటే ఏదైతే ఇప్పటికే తన మీద ఆరోపణలు వచ్చాయి, ఆరోపణలకి తను సమాధానం చెప్పడానికి ఒక అవకాశం ఇవ్వాలి. కాబట్టి అది ఖచ్చితంగా మేము ఎథికల్ జర్నలిజం కింద మేము కన్సిడర్ చేస్తాం. కాబట్టి బీఆర్కే న్యూస్ నుంచి ఆయన కూడా అవకాశం ఇచ్చాము, ఆయన వర్షన్ ఏదో చెప్పుకునేందుకు. అందులో దానికి అతను రెస్పాండ్ అవుతూ సారీ ఐ హ్యావ్ ఏ ప్రీ ప్లాన్ ప్రోగ్రామ్, సో ఐ విల్ ప్లాన్ టు మీట్ టుమారో అని పెట్టారంటే రేపు అన్నారు. సో ఓకే, నో ప్రాబ్లం, రేపు మీతో మళ్ళీ నేను ఒకసారి షో చేస్తాను. ఇవాళ 7 PM అయితే నా షో చూడండి అని చెప్పాను. మేబీ ఆయన నా షో చూస్తున్నారని నేను భావిస్తున్నాను. ఒకసారి మరొకసారి మనం శశిధర్ని ఒకసారి మనము పరిచయం చేస్తున్నాం. శశిధర్ గారు, హలో నమస్తే అండి. నిన్న మనం చూసామంటే ఏదైతే ప్రవీణ్ కుమార్ మిమ్మల్ని ఎలా ట్రాప్ చేశారన్న విషయం పైన మనం చాలా క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేశాము. ఇందులో ఇప్పుడు మరొకసారి మళ్ళీ నేను దాన్ని రిపీట్ చేసే క్రమంలో ఎందుకు నామినేటెడ్ పోస్ట్ అనగానే మీరు ఎందుకు ఆశపడ్డారు, అటువైపు వెళ్ళాలని ఎందుకు అనుకున్నారు మీరు? నిజంగా నేను నామినేటెడ్ పోస్ట్ అనేది ఇంట్రెస్ట్తో వెళ్ళలేదండి. ఆయన మాటలు నన్ను బాగా తయారు చేశాయి. ఫస్ట్ నాకు ఐఎమ్ ఇంటూ FM రేడియో ఇవన్నీ ఫిల్మ్ సైడ్ ఉన్నాను కాబట్టి ఏదో మనీ గురించి కాదు సార్ నేను తీసుకుంటా అన్నది. నాకు అవకాశం ఇస్తా అంటున్నాడు కదా, ఈయన చేయిస్తా అంటున్నాడు కదా, చలో మంచి పబ్లిక్ రిలేషన్ ఉంటుంది, కెరీర్ పరంగా కూడా మనకు ముందుకెళ్ళొచ్చు అనే ఉద్దేశం తప్ప ఏదో డబ్బులు సంపాదించాలనే పాయింట్లో కాదు ఇది. అందరూ ఆయన నా క్వశ్చన్ అడిగాను కూడా.